నమ్మాడు కాబట్టి శివుణ్ణి ఎవడైతే నమ్మి పూజించి నువ్వు ఉన్నావు భగవంతుడా అని ఎవడైతే దండం పెడతాడో వాడి వెనకాల భగవంతుడు 10 త్రిశూలాలు వేసుకొని నిలబడతాడు. వాడిని పడగొట్టడం ఎవ్వరి తరం కాదు. నువ్వు వాడిని ఎంత పడేయాలని చూసినా భగవంతుడు వాడిని అంత పైకి లేపుతూనే ఉంటాడు. ఎందుకంటే వాడు శివభక్తుడు. శివుడికి ఎటువంటి తారతమ్యాలు ఉండవు. శ్మశానంలో ఉంటాడు, విభూది బదులు బూడిద రాసుకుంటూ ఉంటాడు. ఏమీ తేలేదు, ఏమీ తీసుకుపోరు అని చెప్పడానికి శ్మశానంలో ఉన్నా అని పార్వతీదేవితో చెప్తూ ఉంటాడు. అలాంటి వాడిని గనక నువ్వు నమ్మి నువ్వు ఉన్నావు భగవంతుడా, నాకు ఏదైనా ఆపదొస్తే నువ్వు చూసుకో అని నువ్వు నమ్మి శివభక్తులా ఉన్నావో నీ యొక్క ఎదుగుదలని ఎవ్వడు ఆపలేడు. ఒకవేళ నీ కర్మఫలం ప్రకారం నువ్వు పడిపోయినా సరే, పాతాళంలో ఉన్నా సరే, తన చెయ్యి అందించి ఏదో ఒక రూపంలో నిన్ను మళ్ళీ పైకి తీసుకొచ్చి అందరి చేత నిన్ను శబాష్ అనిపించే విధంగా చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఈశ్వరుడు,